ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలోన ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ప్రధానంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటికీ అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పేదరికంలో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఆ రోజు భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖదేవ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ అనేక మంది వీరులు సంబంధించి సుభాష్ చంద్రబోస్ కానీ అనేక మంది వీరులు ప్రాణత్యాగాలు చేసిండ్రు. కానీ ఆ ప్రాణత్యాగం చేసిన వీరుల ఆశయాలు ఈ రోజు కూడా నెరవేరలేదు. ఆ రోజు వాళ్ళు అనుకున్నది అందరికీ విద్య, అందరికీ ఉద్యోగం, అందరూ హాయిగా బతికే రాజ్యం కావాలని కోరుకున్నారు. ఈ తెల్లదొరలో పోతే భారతదేశాన్ని మేము పరిపాలన చేసుకుంటే మా దేశం సంబంధించి బాగుపడుతుందని కోరుకున్నారు. కానీ ఆ రోజు స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ రాలేదు. కొంతమందికి మాత్రం వచ్చినాయి. కార్పొరేట్ సంస్థలకు, గుత్త పెట్టుబడిదారులకు, బడా పెట్టుబడిదారులకు వాళ్ళకు మాత్రమే ఈ స్వాతంత్రం ఫలాలు ఇచ్చింది. మిగతా వాళ్లకు 100కి 95% ప్రజలకు ఈ స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ అందలేదు అనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. వాస్తవంగా ప్రపంచంలో 193 దేశాలు ఉంటే అభివృద్ధిలో 130వ దేశంగా భారతదేశం ఉంది. అదేవిధంగా చైనా, భారతదేశము ఒకే తరహాలోన అభివృద్ధి ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. అదేవిధంగా చైనాకు విముక్తి జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విముక్తి జరిగింది వాళ్లకు 1949లో. అప్పుడు 2 దేశాల ఆర్థిక వ్యవస్థలు సమానంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అన్ని రంగాల్లో ఈ చైనా ముందుకు పోతుంది, అభివృద్ధిలో ఉంది. కానీ మన భారతదేశం మాత్రం పునారిల్లుతున్నది. ఇప్పటికీ కూడా ఆఖరి సూచిలో 127 దేశాలు ప్రపంచంలో ఉంటే, అంటే ఆఖరి సూచిలో తిండి సరిగా లేనోళ్ళు 127 దేశాల్లో ఉంటే అందులో 107వ దేశము భారతదేశం. ఇప్పటికీ 22 కోట్ల మంది భారతీయులకు ఒక పూట తింటే 2వ పూట తిండి లేని పరిస్థితి ఈ రోజుకు ఉన్నది. అదేవిధంగా పేదరికం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. అదేవిధంగా ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి, రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కొనుగోలు శక్తి పెరగడం లేదు, వస్తువులు అమ్ముతలేరు, కొనలేకపోతున్నారు. దాంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వస్తువులకు సంబంధించి కొనుగోలు శక్తి పెరగాలంటే దున్నేవానికి భూమిని పంచాలి. దున్నేవానికి భూమి పంచితే ఖచ్చితంగా ఈ కొనుగోలు శక్తి పెరుగుతుందని అప్పుడే స్వాతంత్రోద్యమంలో 1921లోనే కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడింది. అదే కాంగ్రెస్ 1929లో సంపూర్ణ స్వాతంత్రం కావాలని అడిగింది. కాబట్టి ఈ పద్ధతిలో అదే ఈరోజు ఈ స్వాతంత్ర పోరాటంలో ఒక్క రోజు కూడా పనిచేయని వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తూ ఉండరు. ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ్ పరివార్ కానీ, బీజేపీ కానీ ఏ ఒక్క రోజు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడొద్దు అని చెప్పి పిలిపించిండ్రు. మీ శక్తి వృధా అవుతుంది, మీరు స్వాతంత్ర పోరాటంలో పనిచేయొద్దు అని చెప్పి పిలిపించిండ్రు. బాజాప్త పత్రికల్లో వచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు వీడి సావర్కర్ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏదో ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనడం చెప్పి అరెస్ట్ చేస్తే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో ఉంటే ఆయన క్షమాభిక్ష లేఖ పెట్టుకున్నాడు. నన్ను క్షమించండి, నాది తప్పైంది, ఇంకోసారి స్వాతంత్ర పోరాటం నేను చెయ్యను, నేను ఇప్పటి నుంచి మీకు సానుకూలంగా ఉంటా, మీకు అనుకూలంగా ఉంటా, ఈ దేశంలో హిందువులు సంబంధించి ఒక్కటి చేసి నేను మీకు అండగా నిలబెడతా, స్వాతంత్ర పోరాటం సంబంధించి కమ్యూనిస్టులు పెంచుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెంచుతున్నారు, కాబట్టి కమ్యూనిస్టులు పెరగొద్దంటే నేను బయటికి రావాలి, నన్ను విడుదల చేయండి, క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి బయటికి వచ్చినోడు ఈరోజు వీడి సావర్కర్. ఆయనతో పాటు భగత్ సింగ్ కూడా అదే జైల్లో ఉన్నాడు. కానీ భగత్ సింగ్ నీవు క్షమాభిక్ష అడిగితే వెంటనే విడుదల చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళ నాయన అడిగిండు, అరే
విడుదల చేస్తారంట, క్షమాభిక్ష అడుగు, ఒక లేఖ పెట్టు, నీవు క్షమాపణ చెప్పినట్లు, లేదంటే మేమైనా క్షమాపణ చెప్పి నీ తరపున విడుదల చేసుకుంటాం అంటే లేదు లేదు, నేను ఈ స్వాతంత్రం కోసం పనిచేస్తున్నా, నేను ఆ పద్ధతిలో నేను బయటికి రాను, జైల్లో సంబంధించి నేను ఉంటా, ప్రాణం పోయినా పర్లేదు దేశం కోసం పనిచేస్తా అని చెప్పిండు భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ కు అదేవిధంగా ఈ వీరి సావర్కర్ కు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆ తర్వాత బీజేపీలు కానీ ఆర్ఎస్ఎస్లు కానీ ఎవ్వరు కూడా స్వాతంత్రం వచ్చే వరకు పనిచేయలేదు. స్వాతంత్రం వచ్చినాక మహాత్మా గాంధీని మత సామరస్యం కోరుకుంటున్నాడని ఆయన లౌకిక రాజ్యము అడుగుతున్నాడని ఆయనను చంపేసిండు. నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఈ రోజు బీజేపీ సంబంధించిన నాయకుడు, ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆయనను చంపేసిండు. అది సంబంధించి తప్పు కాదు, మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ఇప్పటికి కూడా మహాత్మా గాంధీని తులనాడడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మొన్న జెండా, జాతీయ జెండాను ఎగరవేరు, జాతీయ జెండాను వాళ్ళు గౌరవించరు, కాషాయ జెండానే మా జెండా అని అంటారు. వాళ్ళు ఆ జెండా తప్ప వేరే జెండాను ఎగిరేవేరు. ఇప్పుడు మొన్న ఒక 10 ఏళ్ల నుంచి వాళ్ళు జాతీయ జెండాను ఎగిరేయడం అనేది జరుగుతూ ఉంది తప్పనిసరి స్థితిలోన. అదేవిధంగా మహాత్మా గాంధీ ప్రాణత్యాగం చేసిండు, భగత్ సింగ్ ప్రాణత్యాగం చేసిండు, ఈ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రాణత్యాగం చేసిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సంబంధించిన సభకు అధ్యక్షుడు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు దాన్ని నిర్వహిస్తలేరు. ఆ రాజ్యాంగంలో సంబంధించి ఉన్న లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ అని ఉంది, అది తీసేస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా సోషలిస్ట్ తరహా ప్రభుత్వం అని ఉంది, దాన్ని తీసేస్తామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. పాలక వర్గం ఈరోజు తొలగిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలైంది. పేరుకేమో ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యము డబ్బుల స్వామ్యం అయింది. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంది. తాపి ఓట్లు మత్తులో ఉంచి ఓట్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓట్లలో కూడా గెలవకపోతే అప్పుడు ప్రభుత్వాలను కొనేస్తున్నారు, ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు, ఎంపీలను కొనేస్తున్నారు, ప్రభుత్వాలను మార్చుకుంటున్నారు. ఆ పద్ధతిలో అవినీతి పేరు చెప్పి, ఈడీ పేరు చెప్పి మిమ్మల్ని బెదిరిస్తామని చెప్పి బెదిరించి అదిరించి ఆ ప్రభుత్వాలను మార్చేసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు. అంటే ఈ రోజు అవినీతి పరులుగా ఉన్నోళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అవినీతి పరులు వాళ్ళ పార్టీలకు పోయినాక నీతి పరులు అవుతారు, అప్పుడు వాళ్ళు బీజేపీలో ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. కాబట్టి ఈ పద్ధతిలో ఏంటంటే ప్రజాస్వామ్యము నవ్వుల పాలవుతుంది, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం పెరుగుతూ ఉంది. ఈరోజు జంజీ యువకులు మొత్తం ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు ఢిల్లీలో. దాని సందర్భంగా ఆ మొత్తం ఏంటంటే ఉద్యమము ఊపుగా జరిగింది. అది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదలలేదు. మొన్నాన్ని నేను అని మోడీ అంటే జగమన్ని మేము అని యూత్ నిర్వహించారు, ఆ పద్ధతిలో పోరాటం చేసిండ్రు. అదేవిధంగా రైతులు 3 రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే 13 నెలల పాటు పోరాటం చేసి ఆ పద్ధతిలో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ తప్పైంది, క్షమించండి, నన్ను సంబంధించి ఈ చట్టాలు రద్దు చేస్తున్నానని చెప్పాల్సి వచ్చింది. ఆ పద్ధతిలో ఏంటంటే రోజు రోజుకు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతూ ఉంది, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మత సామరస్యం కావాలి, మనకు లౌకిక రాజ్యాంగం కావాలి. మహాత్మా గాంధీ కోరుకున్నట్లు మత సామరస్యం, లౌకిక రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సామాజిక న్యాయం కావాలి, అంబేద్కర్ కోరుకున్నట్లు సామాజిక న్యాయం కావాలి. ఈ రోజు రాజ్యాంగాన్ని రద్దు చేసి మనధర్మ శాస్త్రం చేస్తుంటే 400 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ చెప్తున్నారు. కాబట్టి మనధర్మ శాస్త్రం కాదు, మనకు కావాల్సింది భారత రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా నిలబెట్టుకునే దానికోసం మనమంతా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఓపిక ఉన్న మీకు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.